శ్రీమాత్రే నమః. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని అనేక రీతుల్లో అనేక లోహాలతో చక్కగా విగ్రహ స్వరూపంలో ఆరాధన చేసేటువంటి తత్వచింతన కూడా ఉంది. రాగి రాకోరుతుంది అంటారు, సహజ లక్షణం. అందుకే రాగితో చేసినటువంటి వినాయకుని యొక్క విగ్రహం గనక మీ యొక్క బొటని వేలంత సైజులో ఉంచి స్వామిని గనక ఆరాధన చేస్తే తప్పనిసరిగా ఐశ్వర్యం వచ్చి తీరుతుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పారు. అలాగే వెండి లోహంతో చేసినటువంటి స్వామివారిని గనక ఆరాధన చేస్తే ఆయుర్వృద్ధి పెరుగుతుంది. ఆయుష్ను పెంచడానికి కూడా స్వామివారు తన దివ్యానుగ్రహ తత్వాన్ని మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం అన్నమాట. అలాగే బంగారపు స్వర్ణంతో గణేశ విగ్రహాన్ని చేసి ఆరాధన గనక ఎవరైతే చేస్తారో వారికి సంకల్ప సిద్ధి, ఐశ్వర్యం కలిగి తీరుతాయి అని చెప్పేసి కూడా మనకు గణేశ మహాపురాణం తెలియచేసింది. శిలారూపంతో అందరం కూడాను సేవిస్తూనే ఉన్నాం. ఆ శిలారూపంతో స్వామిని ఆరాధన చేసేవారికి జ్ఞానసిద్ధి కలుగుతుంది. అలాగే మనం వినాయక చవితి నాడు మట్టితో చేసిన వినాయకుడిని ఆరాధన చేస్తాం. అది వ్రతము అన్నమాట. వినాయక చవితి నాడు చేసేది వినాయక వ్రతం. నీలాపనిందల నుంచి మనమంతా కూడాను బయటపడటానికి ఆ యొక్క మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి 21 పత్రాలతో ఆరాధన చేస్తామన్నమాట. ఈ 21 పత్రాల్లో కూడాను ఔషధీయుక్తమైనటువంటి గుణగణాలు దాగి ఉన్నాయి. కాబట్టే ఈ కాలం వర్ష ఋతువు కాబట్టి, మాసం చాలా అత్యంత విశిష్టవంతమైంది కాబట్టి ఇక్కడ లభ్యపడేటువంటి ఔషధీయుక్త తత్వంతో ఉన్నటువంటి ఆ వనమూలికల తత్వం, రకరకాలైనటువంటి ఆకులు ఇవన్నీ కూడా సేకరించి 21 పత్రాలతో స్వామిని ఆరాధన చేయటం వలన మనకి వాతావరణ రీత్యా సంభవించేటువంటి అనేక రుగ్మతల తత్వాన్నించి బయటపడి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని మనం గడపడానికి గణేశ వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉన్నామన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.